న్యూస్. తెలంగాణలో ఇక్కడి నుంచి 10th పరీక్షలను తొలగించనున్నట్లు తెలుస్తోంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానంలో విద్యా బోధన జరగనున్నట్లు సమాచారం. తెలంగాణ విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన అధ్యయనం జరుగుతోందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి పలు విషయాలను ప్రస్తావించారు. రాష్ట్ర విద్యా విధానంలో కీలక మార్పులు చేయనున్నట్లు తెలిపారు. ఇక నుంచి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ఉండవని సంచలన వ్యాఖ్యలు చేశారు. సమూల మార్పులు తేనున్నట్లు చెప్పిన రేవంత్ రెడ్డి జాతీయ స్థాయిలో +2 విధానం అమల్లో ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత తెలంగాణలోను విద్యా వ్యవస్థలో మార్పులు చేయనున్నట్లు చెప్పారు. ఇక నుంచి తెలంగాణలో సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ బోర్డు లేనట్టేనని 10వ తరగతి పరీక్షలు కూడా ఉండబోవని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై కమిటీ అధ్యయనం చేస్తోందని వివరించారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి విద్యాశాఖ కమిషన్ ఇచ్చే నివేదిక ఫైనల్ కాదని పేర్కొన్నారు. తమది సంక్షేమం, అభివృద్ధి కలగలిసిన బడ్జెట్ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెవిలో పువ్వులు పెట్టుకుని అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడంపై సెటిల్లు వేశారు. బీఆర్ఎస్ నేతలు చెవిలో పువ్వులు కాదని వంగబెట్టి వీపుపై బండలు కట్టాలని పేర్కొన్నారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బయటికి రాకుండా గృహ నిర్బంధం చేశారని ఆరోపించారు. ఇక తెలంగాణ జాతిపిత ఎవరు అనేది రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేయాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైన రేవంత్ రెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణ పూర్తి కాకుండా ఇప్పుడే ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రమ్మని తనకు నోటీసులు ఇస్తే వెళ్తానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. పంజాగుట్టలో ప్రైవేట్ కేసులో మాత్రమే క్లీన్ చిట్ వచ్చిందని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6,000 ఫోన్లను ట్యాప్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 2014 జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు కేటీఆర్, హరీష్ రావు ఏ విచారణ కోరినా అందుకు తమ ప్రభుత్వం రెడీగా ఉందని వెల్లడించారు. మరోవైపు 6 గ్యారంటీల అమలు కోసం తమ ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. భూముల అమ్మకానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని చెప్పిన రేవంత్ రెడ్డి భూములను అమ్మగా వచ్చిన డబ్బులను సొంత అవసరాలకు వాడుకోవడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేసేది లేదని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా నష్టపోయిన వారిని ఎలా ఆదుకోవాలో ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుంటామని స్పష్టం చేశారు. తాను ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లానో లెక్క పెట్టేవారు. తాను ఎన్ని నిధులు తెచ్చానో లెక్క పెట్టాలని పేర్కొన్నారు. గాంధీ మునిమనువడు కూడా ఒక పౌరుడేనని, ఆయన బీఆర్ఎస్ ట్రాప్ లో పడ్డారని తెలిపారు. ఇక రాష్ట్రంలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారంలో బీజేపీ స్పందించడం లేదని, బీఆర్ఎస్ వాళ్ళని తిడితే బీజేపీకి ఎందుకు మాట్లాడుతోందని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే సీఎం ఎన్నుకుంటారని, తనను ముఖ్యమంత్రిగా అంగీకరిస్తున్న మంత్రులకు ధన్యవాదాలు చెప్పారు. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అంశాన్ని టీపీసీసీ చూసుకుంటుందని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని, దానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 3 సార్లు రైతు బంధు ఆపిందని, అందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలని, రైతాంగానికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలకు గత బడ్జెట్ లో 56,000 కోట్లు కేటాయించారని, కానీ ఇప్పుడు దాన్ని 50,000 కోట్లకు తగ్గించారని చెప్పారు. 6 గ్యారంటీలకు గత బడ్జెట్ లో 56,000 కోట్లు కేటాయించారని, కానీ ఇప్పుడు దాన్ని 50,000 కోట్లకు తగ్గించారని చెప్పారు. 6 గ్యారంటీలకు బడ్జెట్ లో కేటాయింపులు పెంచి మహిళలకు నెలకు 2,500, వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తారేమోనని తాము భావించామని అన్నారు. కానీ ప్రభుత్వం బడ్జెట్ లో 6 గ్యారంటీలకు కేటాయింపులు తగ్గించి అమలు చేస్తున్న పథకాలకు కూడా కోత పెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఇక జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా బట్టి విక్రమార్క చెప్పారని, కానీ బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయం అంతకంటే ఎక్కువగా ఉందని హరీష్ రావు చెప్పారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాల కారణంగా చేతగాలి పాలన వల్ల ఈసారి తలసరి ఆదాయం తగ్గిందని అన్నారు. ఈ ప్రభుత్వం ప్యూర్ మోడల్ అంటూ తెలంగాణను, హైదరాబాద్ నగరాన్ని 3 ముక్కలు చేయాలని చూస్తోందని, ఇది ప్యూర్ మోడల్ కాదని, చోర్ మోడల్, గోల్మాల్ మోడల్ అని విమర్శించారు. బడ్జెట్లో మొత్తం అబద్ధాలే ఉన్నాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ అంశంలో ఇన్ని అబద్ధాలు చెప్పలేదని హరీష్ రావు విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాల ఊసేలేదని అన్నారు. కనీసం జాబ్ క్యాలెండర్ గురించి ఏదైనా చెబుతారేమో అనుకుంటే అది కూడా లేదని మండిపడ్డారు. 3వ బడ్జెట్ చూసిన తర్వాత అది అభయహస్తం కాదు, రిక్తహస్తం అని అర్థమైపోయింది. తెలంగాణను, హైదరాబాద్ ను 3 ముక్కలు చేయడం తప్ప ఈ బడ్జెట్ లో విజన్ లేదు.
బడ్జెట్ లో చూస్తే ఆ క్యూర్ అది ఆ 3 ముక్కలాట తప్ప బడ్జెట్ లో ఎక్కడ కూడా విజన్ కనబడలేదు మాకు. ఓటు వేసిన ప్రజలకు వెన్నుపోట్లు వచ్చారు. ఇవాళ బడ్జెట్ చూస్తే మహిళలకు 2,500 ఇస్తామన్నారు, మొండి చెయ్యి. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, మొండి చెయ్యి. ఉద్యోగస్తుల పాత బకాయిలు ఇచ్చే విషయంలో పిఆర్సీ డిఏ విషయంలో ఉద్యోగస్తులకు మొండి చెయ్యి. రిటైర్డ్ ఉద్యోగుల బకాయింపుల చెల్లింపు విషయంలో ఏదైనా చెప్తారేమో, ఊరట కలిగిస్తారేమో అంటే మొండి చెయ్యి. ఉపాధ్యాయులకు మొండి చెయ్యి. ఆర్టీసీ డేట్ ఏమైనా పెట్టి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తారేమో అంటే ఆర్టీసీ కార్మికులకు మొండి చెయ్యి. సింగరేణి కార్మికులకు మొండి చెయ్యి. చేనేత కార్మికులకు మొండి చెయ్యి. గౌడన్నలకు మొండి చెయ్యి. యాదవ సోదరులకు 2వ దశ గొడ్లు ఇస్తారేమో అంటే మొండి చెయ్యి. మా ముదిరాజులను బీసీఏలో చేరుస్తారేమో, వారికి ఏమైనా సంక్షేమ పథకాలు పెడతారేమో అంటే మొండి చెయ్యి. మొత్తంగా బీసీ సమాజానికి మొండి చెయ్యి. బీసీ సప్లైన్ పెట్టం, ఏటా 20,000 కోట్లు పెట్టమన్నారు. ఇవాళ 3వ బడ్జెట్ అయిపోయిన తర్వాత కూడా బీసీలకు సప్లైన్ పెట్టింది లేదు. బీసీలకు మొండి చెయ్యి చూపించారు. ఎస్సీ ఎస్టీలకు మొండి చెయ్యి. అగ్రవర్ణ పేదలకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు మొండి చెయ్యి. మైనార్టీలకు మొండి చెయ్యి. ఇవాళ ఆశా అంగన్వాడీ వర్కర్లకు, చిరు ఉద్యోగులకు మొండి చెయ్యి. మైనార్టీలకు మొండి చెయ్యి. మైనార్టీలకు సప్లైన్ అమలు చేస్తాం అని చెప్పారు. కానీ ఇలా మైనార్టీలకు కూడా ఈ బడ్జెట్ లో మొండి చేయి చూపించారు. ఈ బడ్జెట్ లో సకల జనులకు దక్కింది గుండు సున్నా తప్ప ఏమీ లేదంతా అంకెల గారిడి, మాటల గారిడి తప్ప వీళ్ళ బడ్జెట్ లో పేదల పట్ల నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడిగా ప్రజలను మోసం చేసేదిగా ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్ తో ప్రజలకు జరిగేది శూన్యమని పేర్కొన్నారు. మహిళలు, పేద ప్రజలను, నిరుద్యోగులను వంచిన బడ్జెట్ అని ఆరోపించారు. 6 గ్యారెంటీలకు మంగళం పాడిన బడ్జెట్ అని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే స్కీంలకు సరైన కేటాయింపులు లేవని, అవినీతి అవకాశాలు ఉన్న ప్రాజెక్టులకు భారీ నిధులు కేటాయించారని వెల్లడించారు. గత సంవత్సరం బడ్జెట్ అంచనాలను ఈ ప్రభుత్వం అందుకోలేక పూర్తిగా విఫలమైందని ఇప్పటికే స్పష్టమైందని అన్నారు. అయినా కూడా మళ్లీ అదే విధంగా అంకెల మాయాజాలంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. 1,58,00,000 మహిళలకు ఇస్తానన్న 2,500 రూపాయల చేయూత పథకం ప్రస్తావనే లేదు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతులకు పెన్షన్ను 4,000కు పెంపు కేటాయింపులు లేవు. తులం బంగారం హామీ పూర్తిగా మర్చిపోయారు. జాబ్ క్యాలెండర్ను పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. రైతు భరోసా పేరుతో హామీలు ఇచ్చినా ఇప్పటి వరకు 3 పంటలకు ఎగ్గొట్టారని, ఆచరణకు సాధ్యం కాని రాజీవ్ యువ వికాసానికి మాత్రం బడ్జెట్లో ప్రతిసారి కేటాయింపులు చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి భూములపై ఉన్న ప్రేమ ప్రజలకు ఇచ్చిన హామీలపై లేదని తెలిపారు. ప్రతి పిఎస్సిఎస్ లో స్టాక్ పెట్టండి. అట్లీస్ట్ ఒక పిఎస్సిఎస్ లో పెడితే 2-3 రోజులు కలిపి అక్కడికి పోయి తీసుకొచ్చుకుంటారు. అది నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఇది 3-4 సార్లు ఇచ్చే బదులు మీ లెక్కల ప్రకారం ఒక రైతు గింత ఎకరం మక్క వేసింది అనుకోండి, ఆ ఎన్ని ఎకరాలు మక్క ఉందో అన్ని ఎకరాలకు కలిపి ఒకటేసారి ఇవ్వండి. 3 సార్లు ఇవ్వకండి. ఎందుకంటే ఆయన పోయి 6 రోజులు ఆయన వేస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది రైతులు. ఇదొక సజెషన్. అట్లానే ఈ యాప్ పద్ధతి కూడా ఒకసారి ఆలోచించండి. ఇది ఎంత ఇబ్బంది అవుతా ఉందంటే మనందరికి కూడా, ప్రతి ఎమ్మెల్యే కూడా రైతులు చెప్తా ఉన్నారు ప్రతి కాన్స్టిట్యున్సీలో. దీని గురించి ఒకసారి పునరాలోచన చేయండి. ఈ యాప్ ద్వారా పెట్టడం మూలంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఫైనల్ గా ఇవాళ రైతులు వాళ్ళ మనసులో ఏమొస్తున్నదంటే, అరే కేసీఆర్ ఉన్నప్పుడు మేము ఆటో వానికి డబ్బులు ఇచ్చేస్తే 4 సంతులు తీసుకుపోయి పొలం కాడ వేస్తోడు, ఇప్పుడు ఏం బాధకు వచ్చేది, ఎందుకు ఈ యాప్లు, ఎందుకు ఈ మండల్ వైజ్ యూనిట్లు. దయచేసి నేను విమర్శకు అంటలేను. నేను ఎందుకు ఈ మండల్ వైజ్ యూనిట్లు, ఎందుకు 3-4 సార్లు ఇవ్వాలి, ఇట్లా ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా తీర్చాలి యూరియా విషయంలో అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి మీ ద్వారా మనవి చేస్తూ ఈ 3 రైతుల ఇష్యూస్ సార్ట్అవుట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. తెలంగాణ బడ్జెట్ పై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు పెదవిర్చారు. ఇదొక జూటా బడ్జెట్ అని, బోగస్ బడ్జెట్ అని ఆయన మండిపడ్డారు. ఈ బడ్జెట్ తో ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని విమర్శించారు. ఉద్యోగుల సమస్యలను, ఆర్టీసీ కార్మికుల సమస్యలను, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలను, ఆర్టీసీ కార్మికుల సమస్యలను, నిరుద్యోగ సమస్యలను పట్టించుకున్న పాపాల పోలేదని ఆరోపించారు. వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చిన పింఛన్ పెంపు హామీలను కూడా సర్కార్ మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. మహిళలకు నెలకు 2,500 రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ బడ్జెట్ లో సకల జనుల దక్కింది గుండు సున్నా తప్ప ఏమీ
లేదని హరీష్ రావు విమర్శించారు. అంకెల గారిడి, మాటల గారిడి తప్ప ప్రభుత్వానికి పేదల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం ఈ బడ్జెట్ ద్వారా అర్థమవుతుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రజలకు అభయహస్తమని హామీ ఇచ్చారని, ఇప్పుడు 3వ బడ్జెట్లో కూడా రిక్తహస్తమే మిగిల్చారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లు కాలేదు, కానీ 3.5 లక్షల కోట్లు అప్పులు చేసిందని, తెచ్చిన ఆ అప్పుతో ఏం చేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడితే కాంగ్రెస్ తన 2.5 ఏళ్ల పాలనలో వెనక పడేసిందని హరీష్ రావు విమర్శించారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా బట్టి అంబేద్కర్ సూక్తులు, రాజ్యాంగ విలువలను వల్లెవేశారని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనుక కూసోబెట్టుకుని రాజ్యాంగ విలువల గురించి ఆయన మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇవాళ 3వ బడ్జెట్ చూసిన తర్వాత అది అభయహస్తం కాదు, రిక్తహస్తం అని అర్థమైపోయింది. తెలంగాణను, హైదరాబాద్ ను 3 ముక్కలు చేయడం తప్ప ఈ బడ్జెట్ లో విజన్ లేదు. బడ్జెట్ లో చూస్తే ఆ క్యూర్ ఆ 3 ముక్కలాట తప్ప బడ్జెట్ లో ఎక్కడ కూడా విజన్ కనబడలేదు. మాకు ఓటు వేసిన ప్రజలకు వెన్నుపోట్లు వచ్చారు. ఇవాళ బడ్జెట్ చూస్తే మహిళలకు 2,500 ఇస్తామన్నారు, మొండి చెయ్యి. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, మొండి చెయ్యి. ఉద్యోగస్తుల పాత బకాయిలు ఇచ్చే విషయంలో, పిఆర్సీ డిఏ విషయంలో ఉద్యోగస్తులకు మొండి చెయ్యి. రిటైర్డ్ ఉద్యోగుల బకాయింపుల చెల్లింపు విషయంలో ఏదైనా చెప్తారేమో, ఊరట కలిగిస్తారేమో అంటే మొండి చెయ్యి. ఉపాధ్యాయులకు మొండి చెయ్యి. ఆర్టీసీ డేట్ ఏమైనా పెట్టి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తారేమో అంటే ఆర్టీసీ కార్మికులకు మొండి చెయ్యి. సింగరేణి కార్మికులకు మొండి చేయి. చేనేత కార్మికులకు మొండి చేయి. గౌడన్నలకు మొండి చేయి. యాదవ సోదరులకు 2వ దశ గొర్రెలు ఇస్తారేమో అంటే మొండి చేయి. మా ముదిరాజులను బీసీఏలో చేరుస్తారేమో, వారికి ఏమైనా సంక్షేమ పథకాలు పెడతారేమో అంటే మొండి చేయి. మొత్తంగా బీసీ సమాజానికి మొండి చేయి. బీసీ సప్లైన్ పెట్టం, ఏటా 20,000 కోట్లు పెట్టమన్నారు. ఇవాళ 3వ బడ్జెట్ అయిపోయిన తర్వాత కూడా బీసీలకు సప్లైన్ పెట్టింది లేదు. బీసీలకు మొండి చేయి చూపించారు. ఎస్సీ ఎస్టీలకు మొండి చేయి. అగ్రవర్ణ పేదలకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు మొండి చేయి. మైనార్టీలకు మొండి చేయి. ఇవాళ ఆశా అంగన్వాడీ వర్కర్లకు, చిరు ఉద్యోగులకు మొండి చేయి. మైనార్టీలకు మొండి చేయి. మైనార్టీలకు సప్లైన్ అమలు చేస్తాం అని చెప్పారు. కానీ ఇలా మైనార్టీలకు కూడా ఈ బడ్జెట్ లో మొండి చేయి చూపించారు. ఈ బడ్జెట్ లో సకల జనులకు దక్కింది గుండు సున్నా తప్ప ఏమీ లేదంతా అంకెల గారిని, మాటల గారిని తప్ప వీళ్ళ బడ్జెట్ లో పేదల పట్ల నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. బడ్జెట్ మొత్తం మోసమని అన్ని వర్గాల ప్రజల చెవిలో కాంగ్రెస్ ప్రభుత్వం పువ్వులు పెట్టిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంటకర్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్ మొత్తంలో ఇక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే అంశమే లేదన్నారు. 6 గ్యారెంటీల ఊసే తీయలేదని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై బడ్జెట్లో ఎలాంటి అంశం లేదని విమర్శించారు. రైతు భరోసాను ఇచ్చిన మాట ప్రకారం ఈసారైనా ఎకరానికి 15,000కు పెంచుతారని ఆశించామని, కానీ ఊసే తీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి 12,000 రూపాయల చొప్పున కూడా ఎప్పుడు ఇస్తారో చెప్పలేదని ధ్వజమెత్తారు. రైతులకు ఏడాదికి 12,000 అంశం కూడా ఉత్తమాటగానే మిగిలిపోయిందని విమర్శించారు. ఇక మహిళలకు నెలకు 2,500 ఇస్తామని ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలు జోరుగా ప్రచారం చేశారని, కానీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతున్నా ఆ హామీని నెరవేర్చలేదని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది ఆడబిడ్డలను దగా చేయడమేనని మండిపడ్డారు. వృద్ధాప్య పింఛన్లు, వికలాంగ పింఛన్లు విషయంలో కూడా ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. వృద్ధులకు 4,000 రూపాయలు, వికలాంగులు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆగ్రహించారు. 6 గ్యారెంటీల్ని అసలే మర్చిపోయినరు. ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువకులకు సంబంధించిన ప్రస్తావన ఇక్కడ లేదు. ఉద్యోగాలకు సంబంధించిన ప్రస్తావన వాళ్ళు ఎన్నికల ముందు ఏదైతే చెప్పిర్రో, నిరుద్యోగ యువకుల్ని రెచ్చగొట్టి 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు మోసం చేస్తూ వచ్చిండ్రో, కనీసం ఈ సంవత్సరమైనా ఏమైనా ప్రయత్నం చేస్తారేమో అని చెప్పి యువత మొత్తం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఉద్యోగాల ప్రస్తావన ఇక్కడ లేదు, ఉద్యోగస్తుల ప్రస్తావన అసలు లేదు. అన్నిటికీ మించి ఏ వర్గం మహిళలనైతే మోసం చేసిండ్రో, ఎన్నికల్లో హామీ ఇచ్చి 2,500 ఇస్తున్నాం మీకు మొదటి నెలలోనే అని చెప్పి ఇచ్చిన మాట దాన్ని ఊసే లేదు. మరొకసారి మహిళల్ని దారుణంగా వంచిండ్రు, మోసం చేసిండ్రు. పెన్షన్దారులు ఎవరైతే ఆసరా పెన్షన్లు 200 రూపాయల పెన్షన్తోని
ఇబ్బంది పడుతున్న రోజుల్లో కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం మొదటి టర్మ్లో 1000 రూపాయలు, తర్వాత టర్మ్లో 2000 రూపాయలు ఏదైతే చేసిండో వాళ్ళందరికీ కూడా 4000 ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు వీళ్ళు అని చెప్పి వాళ్ళు తేలిపోయింది. 4000 రూపాయల పెన్షన్ ప్రస్తావన కూడా లేదు. అదేవిధంగా దివ్యాంగ సోదరులకి కేసీఆర్ గారు ఆల్రెడీ 4000 చేసిందని మేము 6000 చేస్తామని ఏదైతే చెప్పిండ్రో ఆ 6000 ప్రస్తావన కూడా ఎక్కడ కూడా లేదు. మళ్ళీ వాళ్ళను కూడా మరొకసారి మోసం చేసిండ్రు. అంతేకాదు రైతుల్ని ఇంకా దారుణంగా వంచిండ్రు. రైతులకు ఈ సంవత్సరమైనా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా 15,000 చేస్తారేమని చెప్పి ఎదురు చూసినాం. కానీ 15,000 ప్రస్తావన లేదు. ఇప్పుడు ఇస్తున్న 12,000 ప్రస్తావన కూడా ఎక్కడ కూడా లేదు. దానికి కూడా స్పష్టంగా చెప్పలేదు. బడ్జెట్ లో ఇది పెట్టినమని కూడా చెప్పలేదు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్.